హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మన టీమిండియా యొక్క స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది. ఈ స్క్వాడ్లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ కొనే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి చాలా రోజుల గ్యాప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా శ్రీలంకతోనే T20 సిరీస్, ఓడిఐ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 42 డేస్ తర్వాత బంగ్లాదేశ్తోని T20 సిరీస్ అయితే అదేవిధంగా టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్తోని 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మన టీమిండియా యొక్క జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. దాదాపు సీనియర్ ప్లేయర్ మాత్రమైతే టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం అయితే చాలా అంటే చాలా పక్కగా కనిపిస్తున్నది. మహమ్మద్ షమి మాత్రమైతే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ అరంగేటం చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ మాత్రమైతే దూరం కానున్నాడు. అంతే తర్వాత జరగబోయే సిరీస్లో వచ్చేసరికి పెద్ద జట్లతో ఉన్న నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాకి అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మాత్రమైతే టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ మాత్రమైతే ఇవ్వనున్నారు. ఓవరాల్గా బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లో టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే రోహిత్ శర్మ, అదేవిధంగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ పొజిషన్లో దిగనున్నారు. బ్యాకప్ ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ బరిలోకి ఉండనున్నారు. ఓవరాల్గా ఓపెనింగ్ పొజిషన్లో 3 ప్లేయర్లను అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్లో వీళ్ళిద్దరైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మన రిషబ్ పంత్ మాత్రమైతే టెస్టు క్రికెట్లోకి అయితే రీఎంట్రీ ఇస్తున్నారు చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేఎల్ రాహుల్ కూడా చాలా రోజుల తర్వాతనైతే టెస్ట్ క్రికెట్లోకి అయితే రీఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరి పైన అయితే ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ అయితే ఎక్కువ దృష్టి సారించిందని చెప్పుడైతే రాబోయే సిరీస్ల పైన ఈ సిరీస్ అయితే చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఇద్దరికి. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే 3 ప్లేయర్లను అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రవీంద్ర జడేజా, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్, అదేవిధంగా అక్షర్ పటేల్ ఆల్రౌండర్ పొజిషన్లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు కూడా ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే వీళ్ళు ముగ్గురు కూడా అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్షర్ పటేల్ మాత్రమైతే అటు బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్లో అద్భుతంగా రాణించడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన డొమెస్టిక్ క్రికెట్లో కూడా రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగానే రాణించడం జరిగింది. ఇది టీమిండియా కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా మాత్రమే కొంచెం ఫామ్లోకి ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్లోకి వస్తే మాత్రం అయితే టీమిండియాకి అయితే తిరిగి ఉండదు. ఆల్రౌండర్ పొజిషన్లో అయితే వీళ్ళు ముగ్గురు అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ కుల్దీప్ యాదవ్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్తో పాటు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే వాషింగ్టన్ సుందర్ని కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పేసర్లుగా వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్తో కూడిన పేసింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉండబోతుంది. పేసింగ్ బాధ్యతలు వచ్చేసరికి మహమ్మద్ షమి అయితే ఎత్తుకొని ఉన్నాడు. మహమ్మద్ షమి చాలా రోజుల తర్వాత అయితే టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు చెప్పుకోవచ్చు. ఈ టెస్ట్ జట్టులో మహమ్మద్ షమి ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రమైతే టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్లతో కూడిన టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఆల్మోస్ట్ చేంజ్ చేస్తే 1-2 ప్లేస్లో మాత్రమే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే జట్టు ప్రకటన వచ్చేసరికి ఇంకా మరికొద్ది రోజుల్లో అయితే BCCI అయితే టెస్ట్ జట్టుని అయితే ప్రకటించబోతుంది. అప్పుడు క్లియర్ కట్గా అయితే మనకు ఎవరెవరు చోటు లభించే అవకాశం ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ ఆ రోజు రివ్యూలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.